ఎవరు నువ్వు? ఎవరయ్యా నువ్వు? నిన్నే ఎవరు నువ్వు? ఎదురు వస్తున్నావేంటి? నువ్వు గజనివా? రజని ఇతని పేరు నచ్చించి గోత్రం పేరు చెప్పండి. జిఎం కృష్ణ, కొత్తనాళ్ళ గోత్రం. నా పేరు నచ్చినందుకు సింధు. నీ రెజ్యూమ్ కి ఈ గుండెలోనే పూజ చేయించి పోస్ట్ లో హెడ్ ఆఫీస్ కి పంపించాను. ఈ దేవుడి దయ వల్ల నీకు వెంటనే జాబ్ వచ్చింది. నా ఫ్రెండ్, ఆయనే మా కొత్తగా వచ్చిన మేనేజర్. సింధు మీరు పదండి, నేను వస్తాను. ఏంటే ఇద్దరు కలిసే వచ్చారా, వచ్చాక కలిసారా? కలిసే వచ్చాం. ఏంటి నువ్వు కృష్ణ గారితో చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నావు? అతను నా బెస్ట్ ఫ్రెండ్. ఆహా, అందుకేనా అతని పేరుతో అర్చన చేపించావు? కృష్ణకి జాబ్ రావాలని మొక్కుకున్నాను. బొట్టు పెడతానని, కళ్ళకి హారతిస్తానని కూడా మొక్కున్నావా? అన్నీ చూసిందానివి అతని చేతిలో ఉన్న ప్రసాదం చూడలేదా? ఆ ప్రసాదం నువ్వు పట్టుకుని ఆ బొట్టు తన్నే పెట్టుకోమనొచ్చుగా. ఏ, మమ్మల్ని చూడడం మానేసి ముందు మీ ఆయన చూసుకో. సర్లే, మిమ్మల్ని ఇద్దరిని అలా పక్క పక్కన చూస్తుంటే ముచ్చటగా ఉంది. ఆ సింధు, నీ మనసులో ఏదో ఉంది, ముందు అదేంటో తెలుసుకో. ఇచ్చట మూత్రం పోయిరాదు, మనకి ఇక్కడే కరెక్ట్. నువ్వు గొప్పేస్తావు. నన్నే చెక్కు, నన్నే చెక్కు, నన్నే చెక్కు. కావాలంటే డబ్బులు తీసుకున్నాను. వదిలేసే. డబ్బులు వద్దురా, ఈ 2 నెలల ఒకేళ్ళు పట్టుకో. 2 నెలల ఒకేళ్ళు పట్టుకున్నాడు. ఈ పట్టుకోవడం ఏదో అక్కడ పట్టుకొని ఉంటే దూరం వచ్చేవాళ్ళం కాదు కదా సార్. ఈ వైజాగ్ పిచ్చోళ్ళు ఎక్కువ అండి. సోపునా రా, సోపునా ఇక్కడ నుంచి దూకి చచ్చిపోయి మన ఇంటికి వెళ్దాం. స్వప్న, స్వప్న రా బాబు. అదేంటి స్వప్న అలా అంటావు? మన ఇద్దరు ఎంత గాఢంగా ప్రేమించుకున్నాం. మన ఇద్దరు పెళ్లికి మన పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదుగా. అందుకే ఇక్కడ నుంచి ఎగ్గి దూకి చచ్చిపోయి మన ఇంటికి వెళ్ళి చక్కగా కాపురం చేసుకుందాం. ఇక్కడి దగ్గర దూకితే మీ ఇంటికి వెళ్ళి కాపురం చేయరా? మనతో ఎప్పుడు కాపురం చేస్తారా బాబు? అదంతా నాకు తెలియదు. మన ఇద్దరు దూకి చచ్చిపోవాలి. స్వప్న సోపునా ఆడే అనుకున్నాను. ఈడు కూడా అదే టైపు. ఈ వైజాగ్ లో ఏంటో అర్థం కావట్లేదు బాబాయ్. నీకు నిండిపోతుంది కడుపులో, నాకే కడుపు మాడిపోతుంది.
వీడు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. ఏరా ఇవాళ ఆదివారం భోజనం అన్నావు, రెస్టారెంట్ అన్నావు, ఎక్కడికి వెళ్ళావు? పన్నెండు బయటికి వెళ్ళారా? ఏంట్రా అదోలా మాట్లాడుతున్నావు? ఎక్కడికి వెళ్ళావు? బీచ్కి. బీచ్ కా? బీచ్ కిందకి వెళ్ళారా? మనసు బాగాలేక. ఉద్యోగం వచ్చింది కదరా, ఇంకా ప్రాబ్లం ఏంటి? ఓహో అర్థమైంది. ఇంకెంతకాలం సుప్రీం తలుచుకుంటావు? మరి అన్నయ్య, సుప్రియ నా జీవితం అయినప్పుడు తన గురించి తలుచుకోకుండా ఎలా ఉంటానరా? మర్చిపోవాలరా, తప్పదు. నా వల్ల కాదురా. హలో, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. ఐఎమ్ సుప్రియ, విష్ణు లాబొరేటరీస్ నుంచి మాట్లాడుతున్నాను. డ్రగ్స్ కోసం మేము పంపించిన ఆర్డర్ లిస్ట్ వచ్చిందా? వచ్చింది. థ్యాంక్ యూ. 1 minute. ఇంతకు ముందు ఆర్డర్ లిస్ట్ కోసం మూర్తి అనే అతను ఫోన్ చేశాడు కదా? అతను వేరే బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ అయ్యాడు. అమ్మయ్యా, బతికించారు. అదేంటి అంత రియాక్షన్ ఇచ్చారు? ఆ గొట్టంగాడు ఫోన్ చేస్తే ఒకటే నస, ఫోన్ వదిలేవాడే కాదు. ఎనీవే, ఐఎమ్ సింధు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఓ థ్యాంక్ యూ. సేమ్ టు యూ. మీకు తెలుసా, ఫ్రెండ్షిప్ డే రోజు ఫ్రెండ్స్ అయితే వాళ్ళ ఫ్రెండ్షిప్ చిరకాలం ఉంటుందట. మన స్నేహం కూడా చిరకాలం ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఒక కవిత చెప్పనా? కవిత చెప్పండి. జీవితం అనే నావలో మనం ప్రయాణిస్తున్నప్పుడు మంచి స్నేహాన్ని మన పక్కనే ఉంచుకోవాలి. ఎందుకంటే అది మనల్ని తల్లిలా ఆదరిస్తుంది, తండ్రిలా నడిపిస్తుంది, గురువులా బోధిస్తుంది, దైవంలా కాపాడుతుంది. మీ కవిత చాలా బాగుందండి. అది నాది కాదండి, ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్ లో ఉంది, చదివి తెలుగులో చెప్పాను అంతే. కానీ స్నేహం మీద నా ఫీలింగ్స్ కూడా అవే. నావి కూడా సేమ్ ఫీలింగ్స్. ఇంతకీ మీరు మిస్సా మిస్సెసా? మిస్సెస్ అవ్వాలని ఎదురు చూస్తున్నాను. మరి మీరు? మిస్సెస్ అవ్వాలని ట్రై చేస్తున్నాను. చిన్న తేడా ఉన్నా మీరు నా రూట్ లోనే ఉన్నారు. మనం ఫ్రెండ్స్ అయ్యాం కదా, ఇంకా మన మధ్య ఈ మీరులు అండీలు అవసరమా? అవసరం లేదు సింధు. దట్స్ మచ్ బెటర్ సుప్రియ. నీతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది. ఓకే బాయ్. బాయ్. ఎవరే? నా ఫ్రెండ్. అయ్యో ఏ కృష్ణ. హాయ్ సింధు. నీ గురించి మీ ఇంటికి వెళ్ళొస్తున్నాను. ఓహో, కొత్త బండి ఎలా ఉంది? చాలా బాగుంది, కానీ డ్రైవింగ్ కొంచెం డల్ గా ఉన్నట్టుంది. అయ్యో పాపం, దీనికి రోడ్ కొత్త కదా, అందుకే కన్ఫ్యూజ్ అవుతుంది. కావచ్చు. ఆఫీస్కేనా? నేను ఆఫీస్కే. రా బండ్లో వెళ్దాం. పర్లేదు, నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తాను ఆటోలో. ఆటో ఎందుకు? రా కూర్చో. అంటే అర్థమైంది బాబు, నువ్వే డ్రైవ్ చేయి. అర్థం చేసుకున్నాను. థ్యాంక్స్. హలో, కుడ్ ఐ స్పీక్ టు సింధు? లంచ్కి వెళ్ళినట్టున్నారండి. 1 సెకండ్. ఏ సింధు, ఫోన్. హలో, హాయ్, నేనే. ఏంటి సడన్ గా? ఫ్రీగా ఉన్నాను, అందుకే చేశాను. అవును, ఇంతకు ముందు ఫోన్ లిఫ్ట్ చేసింది ఎవరు? మా మేనేజర్. చాలా బాగా మాట్లాడారు. మనిషి కూడా బాగుంటాడు. అవునా? నిజంగా బాగుంటాడు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి అందం గురించి అడగకుండానే చెప్పిందంటే దేర్ ఇస్ సంథింగ్ గోయింగ్ ఆన్. చచ్చా, అదేం కాదు, తన బెస్ట్ ఫ్రెండ్. ఆ బెస్ట్ ఫ్రెండ్ గురించి ఈ బెస్ట్ ఫ్రెండ్ దగ్గర దాస్తావా? నీ దగ్గర ఎందుకు దాయటో? అయితే చెప్పు. తను 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 చెప్పు చెప్పు. నా బాయ్ ఫ్రెండ్. వాట్? అనుకున్నా నువ్వు ప్రేమలో పడ్డావా? అంటే నువ్వు కూడా ప్రేమలో పడ్డావా? అవును. వెరీ ఇంట్రెస్టింగ్. నీ లవర్ ఎలా ఉంటాడు, ఏం చేస్తుంటాడు? చెప్పు చెప్పు. చాలా బాగుంటాడు, కానీ ఏం చేస్తున్నాడో తెలీదు. అదేంటి? అనుకోకుండా మేము మిస్ అయ్యాం. మిస్ అయ్యారా? ఎలా? అదో పెద్ద స్టోరీ.
ఫోన్లో చెప్పలేను, బాధపడుకో. డెఫినెట్ గా మీరిద్దరు కలుసుకుంటారు. నా విషయం సరే, నీ ప్రేమ విషయం అతనితో చెప్పావా? ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. లెటర్ ద్వారా చెప్పొచ్చు, ఫోన్ ద్వారా చెప్పొచ్చు, డైరెక్ట్ గా చెప్పొచ్చు. ఎలా చెప్పినా డేరింగ్ గా చెప్పాలి. నువ్వెలా చెప్పావు? నా మనసులో ప్రేమ కలిగిన వెంటనే స్ట్రైట్ గా ఎక్స్ప్రెస్ చేశా. అమ్మో, నువ్వు చాలా స్పీడ్. నువ్వు స్పీడ్ అవ్వకపోతే తను మిస్ అయిపోతాడు. అంత ఈజీగా మిస్ కానివ్వనులే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. వంట చేస్తున్నావా, స్టంట్ చేస్తున్నావా? కొత్త గిన్నె కదా, ఈ మంట చూసి దీనికి కింద కాలుతుంది. రేయ్, నువ్వు కడుపు కాల్చకుండా హోటల్కి వెళ్ళి క్యారియర్ తీసుకురారా. అవసరం లేదు. హాయ్ సింధు. హాయ్. అమ్మయ్యా, ఇవాళకి గండం గట్టెక్కింది. నీకెందుకు సింధు ఈ శ్రమ? ఇందులో శ్రమే ఉంది. నేను ఎలాగో ఇంట్లో వంట చేస్తున్నాను కదా, అదే మీ ఇద్దరికి కలిపి చేశాను. క్యారేజ్ బరువుగా ఉంది. My God, ఏంటి చిందరవందరా? బ్యాచిలర్ రూమ్ కదండి, ప్రపంచంలో ఎక్కడైనా ఇలాగే ఉంటది. కాస్త బద్ధకం తగ్గించుకుంటే బానే ఉంటుంది. నిన్నే కృష్ణ, నువ్వు వెళ్ళి కూర్చో ప్లీజ్. మీరు కానీ ఉండి అయితే. రండి, ఫోన్ చేద్దాం, ఆకలేస్తుంది. మ్మ్? ఆ, మ్మ్. ఆహా, అబ్బో, మ్మ్. పప్పు చాలా బాగుంది. గుత్తి వంకాయ కూర ఇంకా బాగుంటుంది. మ్మ్. తిను. ఉత్తమకా కదా, డెఫినెట్ గా బాగుంటుంది. అయ్యో, ఏమైంది? సారీ. నోరు తెరు, నోరు తెరు. అవును, మీ ఇద్దరి మధ్య ఇంత ఫ్రెండ్షిప్ ఉంది కదా, ఎప్పుడైనా మీ ఇంటికి రమ్మని పిలిచావా? నేనెందుకు పిలవాలి? మీరు భోజనం తెమ్మంటే తెచ్చానా? ఫ్రెండ్షిప్ లో నాకు తేవాలి అనిపించింది, తెచ్చాను. అలాగే మీకు మా ఇంటికి రావాలనిపిస్తే మీరే వస్తారు. అయితే మనం రేపు సండే వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్దాం. నిజంగానా? నిజంగా. Yo, yo, llamo, llamo, oh, 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 remo, remo, yo, yo, llamo, llamo, oh, 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 remo, remo. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మే ఐ సిట్ హియర్? కూర్చోవచ్చు. థ్యాంక్ యూ. పిచ్చాసుపత్రి నుండి 10 మంది పిచ్చివాళ్ల గల్లంతు. ఏం చేస్తుంది ప్రభుత్వం? పోలీసులు ఏం చేస్తున్నారు? వీళ్ళు కొంపదీసి పబ్లిక్ ఏదైతే ఏమవుతుంది? చాలా డేంజర్ సార్. అంత కరెక్ట్ గా చెప్తున్నారు. ఆ 10 మందిలో మీరు ఒకళ్ళ ఏంటి కొంపదీసి? మీరు జోక్ చేస్తున్నారు సార్. ఆల్రెడీ ఆ 10 మందిలో ముగ్గురు ఎదురయ్యి ఆ. నా జీవితంతో ఆడుకున్నారు సార్. అరే రే 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 రే. ఇదిగోండి సార్. నా కూల్ డ్రింక్ వద్దయా, ఓ పినాయిల్ పెట్టరా. మీరు తీసుకోండి సార్. పర్లేదు తీసుకోండి సార్. ఏమయ్యా, సార్ కి పైనాపిల్ జ్యూస్ ఐస్ తక్కువ, వెళ్ళు. ఓకే సార్. మీరు తీసుకోండి సార్. వద్దు సార్, తీసుకోండి సార్, పర్లేదు. అది కూడా వచ్చేస్తే కలిపి తాగుదాం సార్. అక్కర్లేదు, తీసుకోండి సార్. ఈ లోపల వెయిట్ చేస్తాను. మీరు చాలా మంచివారు సార్. మొహారం పెట్టి తాగించేస్తున్నారు. ఓకే ఓకే ఓకే, తాగండి సార్. ఓ బ్యూటిఫుల్ లొకేషన్. ఆహా, ఫెంటాస్టిక్ లొకేషన్. సార్ రండి సార్. నన్న మిమ్మల్ని సార్, రండి సార్. వస్తానండి. ఏంటి సార్ పిలిచారు? ఫ్లైట్ చెడిపోయిందా? దూకేరా దూకేరా, దూకు. ఫ్లైట్ చెడిపోవడం దూకడం ఏంటి సార్? అవునరా, ఇప్పుడు మీరు ఎక్కడ ఫ్లైట్ కి చిన్నపిల్లలు ఆడుకుంటూ టైర్ పంచర్ కూర్చారు సార్, అందుకని ఫ్లైట్ పడిపోయింది. దూకేయండి దూకేయండి. అమ్మో, ఆ 10 మందిలో ఈ లోకల్ గ్యారెంటీ. ఏ 10 మందిలో? అదే సార్ పిచ్చోళ్ళు.
సముద్రానికి గంటి పడిందయ్యా, వాటర్ వచ్చేస్తుంది. దూకే, దూకే, దూకేరా. సముద్రానికి గడ్డి పట్టం పెట్టి ఫ్లైట్ లోకి వాటర్ రావడం బాబా వెంటలా. అమ్మో. అంటే ఆపోజిట్ అంబాసిడర్ వస్తుందిరా. గుద్దుకుంటే ఫ్లైట్ కుప్పకూలిపోద్ది. దూకేరా. ఫ్లైట్ కి ఆపోజిట్ అంబాసిడర్ కారా? దూకే దూకేమంటున్నా, ఎక్కడుందిరా ఫ్లైట్? అదిగో పాతాళంలో గడిపోతుంది. తొందరగా దూకే, బతికిపోతావు. ఇప్పుడు బతికే ఉన్నాను కదా, ఎందుకు నన్ను చంపుతున్నావు? ఓ పాపం, నీకు పారాచూట్ కావాలి కదా. ఇదిగో, ఇది వేసుకుని తొందరగా దూకే, దూకు, దూకే. ఇది పారాచూటా? అయ్యో, పారాచూట్ పడిపోయింది, ఫ్లైట్ పడిపోద్ది. దూకే, దూకేరా, దూకే. నేను దూకుతాను సరేరా, నువ్వు ఎలా బతుకుతావు? నాకేంట్రా, నేను ప్రయాణం చేస్తుంది ఫ్లైట్ లో కాదు, బోట్ లో. బోటుకి బొక్కడికి చూడు. బోట్ బొక్కడి. చికెన్ ఫ్రై, మటన్ కుర్మా, బంగాళదుంప ఫ్రై. నా దుంప తెంచావు కదా తల్లి. ఏంటి పర్మిషన్ వద్దా? దానికోసమే కదా ఈ శ్రమదానం. ఈ ఆదివారం చక్కగా మా ఆయనతో కలిసి సినిమాకి వెళ్దాం అనుకున్నాను. ఏం చేస్తాం? గెస్ట్ కి ఇష్టమైనవి చేయాలి కదా. గెస్టేనా లేక ఇంకేదన్నా? రండి బాబు, పట్టించాడా? రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. సింధు సింధు నా కూతురే బాబు, లోపల ఉంది. రండి. ఏంటి ఆలోచిస్తున్నారు? లోపలికి రండి. పదండి. కూర్చోండి. ఆ, ఇప్పుడే వస్తాను బాబు. అలాగే రండి. వెళ్ళిపోదాం. గుర్తుపడితే బయట గొడవ చేసేవాడు కదరా. వీళ్ళు వాళ్ళకొని చూస్తుంటే కూర్చోబెట్టి కుమ్మేసేలా ఉన్నారా? నార్మల్. నోట్ దిస్ పాయింట్. ఈ బ్యాగ్ లో 4 లక్షలు ఉన్నాయి. తీసుకోండి బాబు. ఏమిటి ఆలోచిస్తున్నారు? మీరు అడిగిన కట్నం 4 లక్షలు ఇచ్చాను కదా బాబు, తీసుకోండి. నా కూతురు పెళ్లి చేసుకోండి బాబు. మీరు కాదంటే దాని బట్టి అన్యాయం అయిపోతుంది బాబు. నానా ఆ, నానా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకున్నా ప్లీజ్. నువ్వు ఉండమ్మా, నీ పెళ్లి గురించి మాట్లాడుతున్నాను. అయ్యో నానా, నా మాట విను ప్లీజ్. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో ప్లీజ్. పెళ్లి వారు వస్తే రెస్ట్ తీసుకోమంటావు ఏంటి? సారీ కృష్ణ, పర్లేదు, మీరు రావటం నేను చూడలేదు. నో ప్రాబ్లం. అయ్యో టైం చాలా అయింది. రండి భోంచేద్దరు గాని. ఏంటండి అంతా అక్కడేనా, ఇక్కడ ఏమైనా ఉందా? వడ్డించువే. ఇవన్నీ మీకు ఇష్టమని సింధునే స్వయంగా ప్రిపేర్ చేసిందండి. నేనంటే ఎందుకండి మీకు అంత అభిమానం సింధు గారు? ఆ మేనేజర్ గా తోకవని. ఆ, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. భోంచే. మీ నాన్నగారికి ఏమైంది? ఏమైంది? బానే ఉన్నారే. అమ్మా సింధు, ఆ నానా వస్తున్నాను. మీరు భోంచేస్తుండండి, నేను ఇప్పుడు వస్తాను. వాళ్ళ నాన్నగారికి ఏమైందండి? చిన్నప్పుడే సింధు తల్లి చనిపోయింది. వాళ్ళ నాన్న ఎంతో కష్టపడి సింధుని చదివించారు. తండ్రి కష్టాల్లో పాలు పంచుకోవాలని సింధు జాబ్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. చివరికి ఓ ఉద్యోగం సంపాదించింది. తర్వాత ఒక మంచి సంబంధం కూడా కుదిరింది. వాళ్ళు 4 లక్షలు కట్నం అడిగారు. హైదరాబాద్ లో ఉన్న ఫ్లాట్ అమ్మి డబ్బులు తెస్తుండగా ఎవడో కళ్ళు నెత్తి మీద పెట్టుకుని బండి నడుపుతూ గుద్దేశాడు. సడన్ గా కింద పడ్డం వల్ల 2 నిమిషాలు స్పృహ కోల్పోయారు. ఆ టైంలో ఎవడో ఆ డబ్బు కొట్టేశాడు. కట్నం డబ్బులు పోవటంతో సింధు పెళ్లి ఆగిపోయింది. దాంతో ఆయనకు మతిస్థిమితం తప్పి కనపడ్డ కుర్రాళ్ళందరినీ నా కూతుర్ని పెళ్లి చేసుకోండి అని ప్రాధేయపడుతూ ఉంటారు. నీకు అసలు బుద్ధిందా? భోజనం చేస్తున్న వాళ్ళకి నా బాధలు ఎందుకు చెప్పావు? మీరు దాని మాటలేం పట్టించుకోకండి, భోంచేయండి. కృష్ణ ఏమైంది? వంటలు బాగాలేదా? మనసు బాగాలేదు. ప్లీజ్ రఘు. ఛ! అంతా నీ వల్లే. నా గురించి ఎందుకు చెప్పావు? నీ గురించి విన్నాక కృష్ణ అంత బాధగా వెళ్లారంటే ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో అర్థం చేసుకో.